ఇక కవితకు రేవంత్ సపోర్టు, సీఎంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్, బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ కలవదు. ఎంపీ డీకే అరుణ సంచలనంగా నిన్నొక కామెంట్ చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్టుగా ప్రచారంలో ఉన్న లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు కవితే ఈ లేఖ రాశారా లేక ఆమె పేరుతో వేరే వాళ్ళు దీన్ని బయటకు వదిలేరా అనే అనుమానాలు ఉన్నాయని ఆమె అన్నారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరమేంది? ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల ప్రదర్శన కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని చెప్పేసి డీకే అరుణ అంటున్నది. అంటే దీని వెనుకల కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్సు. కవితకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టే ఆమె ఈ లేఖ డ్రామా ఆడుతూ ఉంది. లేకపోతే తండ్రికి డైరెక్ట్ పోయి కూర్చొని మాట్లాడుకొని ఏదైనా విషయం ఉంటే చెప్పుకునే ఇది ఉంటుంది. కానీ లేఖ రాయడం ఏంది? ఆ లేఖ ఆమెనే రాసిందా లేక వేరే వాళ్ళతో రాపిచ్చి ఆమె సంతకం చేయించి ఆమెనే రిలీజ్ చేసినట్టు, లీక్ చేసినట్టు డ్రామాలు ఆడుతున్నారా? ఏదో జస్ట్ భావోద్వేగాలు, పార్టీకి సంబంధించిన విషయాలు చర్చించే లేఖలో కాదు. దీని వెనకాల ఏదో రాజకీయ వ్యూహం ఉంది, రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పేసి అయితే బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ డీకే అరుణ అంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది కాబట్టి ఎన్నికలలో ఓడిపోయింది. ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రజలు మెల్లమెల్లగా పార్టీకి దూరం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతా ఉంది. ఇక మిగిలింది బీజేపీ పార్టీయే కాబట్టి బీజేపీ పార్టీని స్ట్రాంగ్గా కాకుండా, ప్రజలు బీజేపీ పార్టీ వైపు రాకుండా అడ్డుకోవడానికి ఒక కొత్త పార్టీ పెట్టాలని, లేదంటే బీజేపీ గురించి మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్న కేసీఆర్, కవిత, రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ గురించే మాట్లాడుకునేలాగా ప్లాన్ చేస్తున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పేసి డీకే అరుణ అయితే ఒక సంచలన కామెంట్లు చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ తోటి బీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకుంటే రాబోయే ఎన్నికలని వస్తున్న ప్రచారం మీద కూడా ఆమె ఒక కామెంట్, ఒక స్టేట్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోని కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఆ పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి, కార్ రేసింగు కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి ఆరోపణలు ఉన్న పార్టీతోని బీజేపీ ఎప్పటికీ కలవదని చెప్పేసి ఆమెనైతే ఉన్నది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీయే సొంతంగా అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అట్లా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రెండు పార్టీలు కలిసి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకే ఈ లేఖ డ్రామా, అటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ని విచారణకు పిలవాలి. విచారణకు పిలిస్తే కేసీఆర్కు ఇమేజ్కు డ్యామేజ్ అవుతుంది. వాటన్నింటినీ కూడా ప్రజలు మాట్లాడుకోకుండా, కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కేసీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ గురించి మాట్లాడుకోకుండా జనాలను డైవర్ట్ చేసి కవిత లేఖ అని చెప్పేసి, లేఖ లీక్ అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని కొంత జనాలను డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల పొలిటికల్ ప్లాన్ ఉందని చెప్పేసి డీకే అరుణ అయితే సంచలన కామెంట్లు చేసిర్రు. మరి చూడాలి, మరి అది